వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన సలహా మేరకు బీజేపీ వాళ్ళని ఒప్పించి టీడీపీని కలిపి కూటమిగా అధికారంలో రావడానికి ప్రయత్నం చేసి సూపర్ 6 గ్యారెంటీలో భాగంగా ప్రజల దగ్గరికి వెళితే ప్రజలు విశ్వసించిన 124 ఎమ్మెల్యేలు 20 ఎంపీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని అనేక పథకాలు స్కీములు పట్టణ నొక్కి పథకాలు ఇచ్చిన సంక్షేమ వాటిని అభివృద్ధి మరిచే తలికి 151లో 5 వెళ్ళిపోయింది, 11కే పరిమితం అయిపోయింది. మరి అటువంటి సమయంలో వీళ్ళిద్దరూ కలిసి 15 సంవత్సరాల జర్నీ చేస్తామని చెప్పి నిన్న కర్నూలు సభలో బాహాటంగాన ప్రధానమంత్రి మోదీ గారి సమక్షంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు. మరి 15 సంవత్సరాలు మేమే ఉంటామంటే కలిసిమెలిసి ఉండాలి, కష్ట సుఖాలు పాలు పంచుకోవాలి, మేమే ఎక్కువ అనే హైరార్కీ ప్రదర్శించకూడదు, ఎవరి వల్ల అధికారం వచ్చిన తర్వాత మీదేం లేదని కూడా జనసేనని బీజేపీని తక్కువగా చూడకూడదు. అదేవిధంగా 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కలుపుకొని వెళ్ళాలి. అది చంద్రబాబు నాయుడు గారు 100% చేస్తున్నారు, లోకేష్ గారు కూడా చేస్తున్నారు. కానీ కింద స్థాయిలో ఏం జరుగుతుంది, పార్టీలో అన్ని జిల్లాల్లో ఏమేం జరుగుతుంది, పార్టీ కార్యకర్తల్లో ఎందుకు ఈ యొక్క వైషమ్యాలు తలెత్తున్నాయి, రోజు రోజు గొడవలు జరుగుతున్నాయి, ఇది ఆదిలోనే తుంచేయకపోతే ఇది ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇది ఒక లిమిట్ పార్టీ దాటి కులాల వైపు వెళ్తుంది. రేపు మతాల వైపు వెళ్తే ఏందో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక్కసారిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి. కిరణ్ టీవీ సాక్షిగా మనం ఏం చెప్తున్నామంటే ఈ తప్పులు సరి చేసుకోవాలి. కూటమిని ఎన్నో ఆశలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించినప్పుడు, ఈరోజు దేశ ప్రధాని మోదీ గారు కూడా ఎప్పుడు వచ్చినా కానీ అనేక నిధులు ప్రకటిస్తున్నప్పుడు, 8 లక్షల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు, నేను ఒక్కరోజు 13,400 కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన జరిగినప్పుడు, మరి కేంద్రం ఆశీస్సులు ఉన్నప్పుడు ఎంత సంయమనంతో మనం ఉండాలి అనేది అన్ని పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎక్కడో ప్రకాశం జిల్లాలో కందుకూరులో జరిగిన ఒక సంఘటన, ఇది కులముద్ర. ఒకప్పుడు రంగా గారు చనిపోయినప్పుడు మనం చూసాం, బీబీసీలో కూడా చూపించారు, అటువంటి నాయకుడిని చంపేశారు. ఆయన శవం మీద వచ్చిందే ఆ రోజు నిర్మితమైంది టీడీపీని కాదు అనుకుని కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి ఆ దిశగా రంగా గారి ఆశయాలు అనేక బీసీ ఎస్సీ ఎస్టీల కోసం, కాపుల కోసం, మైనార్టీల కోసం ఆయన కృషి చేసి నాయకుడు, బడుగు బలహీన వర్గాల నేత. ఆయన కోల్పోయిన తర్వాత ఆ తర్వాత చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టారు. ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా కూడా అందరూ కలిసి వెళ్ళాలి, ఈ సమాజాన్ని ఏ 2 వర్గాలే పరిపాలించడానికి కాదు, అందరూ ఉండాలి, సప్రెసర్ గ్రూప్స్ అన్నీ ఉండాలని ఒక సోషల్ ఇదితో ఆయన పెట్టాడు. ఆ తర్వాత అది సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ గారు కులాలు కలిపే సిద్ధాంతం, ఆ పార్టీ 7 సిద్ధాంతాల్లో కూడా ఒకటే కులాలు కలిపే సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ప్రతి ఇన్సిడెంట్ జరిగితే పవన్ కళ్యాణ్కి రుద్దుతూ ఉన్నారు. కొంతమంది నాయకులు బాహాటంగా విమర్శిస్తూ ఉన్నారు. కందుకూరులో జరిగిన సంఘటన ఏంది, టీడీపీ కార్యకర్తలు, అక్కడ కాపైనా అక్కడ కమ్మైనా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఒకప్పుడు వాళ్ళ మధ్య అంతర్గత విభేదాలు, వ్యక్తిగత కక్షలు తారాస్థాయికి చేరిపోయి ఒకరికొకరు చంపుకునే పరిస్థితి వచ్చింది. ఒకరు చనిపోయారు, 2 ఆసుపత్రి పాలయ్యారు. దీనికి విచారించి శిక్షించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పిల్లలకి వాళ్ళకి మెరుగైన ఇది వైద్య సదుపాయం కావచ్చు, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళకి చదువుల విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయాలు చేయాల్సిన బాధ్యత అటు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యే గారికి కూడా ఉంటుంది. కందుకూరు ఎమ్మెల్యే గారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎందుకు వెళ్ళలేదు, ఆ యొక్క ఇన్సిడెంట్లో చనిపోయిన వ్యక్తిని ఎందుకు పరామర్శించలేదని బాహాటంగానే కాపు నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి కలిసి పరామర్శించాల్సిన అవసరం కూడా ఆ ఎమ్మెల్యేకి ఉంది కదా. ఇది చిలికి గాలివాన కాకముందే అటు కాపు పెద్దలు, ఇటు కొంతమంది నాయకులంతా కూడా వైసీపీ నాయకులు, వీళ్ళందరూ కూడా బాహాటంగానే ఒక వైపు పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు, కులానికి ఏమి చేయలేదని చెప్పి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు, జనసేనని కార్నర్ చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా జాగరూకత వహించాలా, సమయం పాటించాలా, ఎక్కడ తప్పు జరిగింది క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఒక నిపుణుల బృందాన్ని పంపించాలా, లేకపోతే రిటైర్డ్ జడ్జిని ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా కానీ వేయాలి. ఎందుకంటే ఇది మొక్కలను తుంచకపోతే కులం అనేది చనిపోయేదాకా, బాడీ శ్మశానం వెళ్ళేదాకా పోదు. ఈ కులాలు కలిపే సిద్ధాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట విని 95% కాపులు ఈ కూటమికి ఓటేశారు. అదే సమయంలో ఇది అంతరాలు ఎక్కువ లోపే దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి న్యాయం చేయాల్సిన బాధ్యతల కుటుంబానికి ఉంది. ఒకవేళ జైలుకి వెళ్ళినంత మాత్రాన చంపేసి ఫార్చునర్ ఎక్కిచ్చేసి దారుణంగా, ఇది ప్రజాస్వామ్య దేశం, మనుషులు చంపుకుంటా పోతే ఇంకెవరూ మిగలరు. అది కాదు కదా. ఇప్పుడు తుపాకీలతో ఏమి స్వాతంత్రం సాధించలేమని చెప్పేసి భూస్వామ్య వ్యవస్థలు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా వెళ్ళిన నక్సల్సే నిన్న మహారాష్ట్రలో 60 మంది లొంగిపోయారు. ఆయన నాయకుడు చూడండి, 6 కోట్ల రివార్డు వస్తే 6 కోట్ల రివార్డు ఆయనకి ఇచ్చేసి లొంగిపోయిన 60 మందికి భారత రాజ్యాంగాన్ని ఫడ్నవీస్ గారు వాళ్ళ చేతిలో పెట్టారు. జనజీవన స్రవంతిలో కలవమన్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్లో లొంగిపోతున్నారు. ఇది విధానం కాదని చెప్పి ప్రజాస్వామ్యతంగా మనం సాధించాలనుకున్న ఈ రోజుల్లో కత్తులు లేకపోతే బండ్లు పెట్టి చంపుకోవటం పరిస్థితికి ఎందుకు వస్తుంది?
ఈ కులాల మధ్య, ఈ మతాల మధ్య ఆంతర్యాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఒక్కసారిగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అన్నదమ్ములాగా కలిసిమెళ్ళి ఉండాలి. మీరు టీడీపీ, జనసేన, బీజేపీ కాదు ఇక్కడ. ఇది అవసరాన్ని ఆసరాగా చేసుకుని జరిగిన తప్పుని చేసుకునే ప్రతిపక్షాలు కాచుకొని ఉన్నాయి. వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసేవాళ్ళే. ఈ కులంకి ఏం చేసేవాళ్ళు ప్రశ్నించేవాళ్ళే. పూర్తిగా క్షేత్రాల స్థాయిలో కనుక దీంట్లో ఏం జరిగింది, అసలు వీళ్ళిద్దరూ టీడీపీ కార్యకర్తలా? వీళ్ళు ఒకళ్ళ వైపు చంపిన వాళ్ళు కమ్మ అంటున్నారు, చనిపోయిన వాడు కాపు అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు నుంచి స్నేహం ఉంది? ఎందుకు ఇలా జరిగింది? క్షేత్రస్థాయి విచారణ చేయాలి. ఎమ్మెల్యే గారు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి, ఏ ఒక్క పార్టీకే ఆయన ఇది కాదు, ఆయన కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. ఇటు జనసేన నుంచి కావచ్చు, ఇటు టీడీపీ నుంచి కావచ్చు, దీన్ని ఇంకా పెద్దదయ్యే కంటే ముందే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ఫర్ చేసి వాస్తవాలని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉంది. లేకపోతే వైసీపీ ప్రభుత్వం ఆల్రెడీ అటాక్ చేస్తూ ఉన్నది. దానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమికి ఉంది. ఒకవైపు మోదీ గారు వచ్చి కర్నూలులో మనం చూసాం, మన పుణ్యక్షేత్రాన్ని మనం శ్రీశైలం సందర్శించి మనం ఎన్ని రాయితీలు కల్పించారో మోదీ గారు మనం చూసినప్పుడు, ఈ దేశం సౌభాగ్యత కోసం ఆయన పనిచేస్తున్నప్పుడు ఏపీకి ఏం కావాలో అది ఇస్తామని చెప్పే విజనరీ లీడర్స్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు అని ఒకవైపు ప్రశ్నిస్తూ ఉంటే, ఇంకోవైపు దీన్ని డిఫేమ్ చేయడానికి శతవిధాలుగా అవతల వాళ్ళు కాచుకొని ఉన్నారు. ఈ అవకాశం ఇవ్వాలా? ఇది ఎక్కడితో ఆగపోతే ఈ ప్రజాస్వామ్య దేశంలో మనుగడే కష్టమై పరిస్థితుంది. ఎందుకు ఈ కులాల మతాల మధ్య చుచ్చుబెట్టి చలికాచుకునే పరిస్థితులు కొంతమంది వచ్చేస్తూ ఉన్నారు? మరి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా దాటిపోయి, కులాలు దాటి సిద్ధాంతాల్లో ముందుకెళ్ళిపోయి సమాజం కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారు, దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయంగా ముందుకెళ్ళే పవన్ కళ్యాణ్ గారు, ఈ అన్నిటి మీద కూడా పార్టీలో ఏం జరుగుతుందో కూడా దృష్టిలో పెట్టాలి. ఎవరు ఈ తప్పు జరిగిందనేది ఆలోచించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారితో ఇమీడియట్గా సమావేశం అయిపోయి ఇది గనక చేయకపోతే ఇది ఈ కూటమికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నది. ఏదేమైనా పార్టీలో జనరల్ సెక్రటరీ ఉంటారు, పార్టీ విధి విధాన నిర్ణయాలు పాలిట్ బ్యూరో సభ్యులు ఉంటారు, ఎన్ని రకరకాల యంత్రాంగం ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా దీన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అక్కడ కందుకూరులో ఏం జరిగింది, దీని వెనక తెర వెనక ఎవరున్నారు, ఎవరు ప్రేరేపించారు అనేది సమాజానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు అంటున్నారంటే, రిటైర్డ్ జడ్జిలు వేస్తే కనుక వాళ్ళు నిష్పక్షపాతంగా వివరిస్తారు, ఏం జరిగిందో కూడా రిపోర్ట్ ఇస్తారు, దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చంపిన వాళ్ళు జైలుకు పంపించామని చేయి తుడుపుకొని కూర్చుంటే కాదు. ఇక్కడ చనిపోయిన మనిషి మళ్ళీ తిరిగి రారు కదా, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బిడ్డలకి ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి ఇది ఎక్కడో చోట పుల్ స్టాప్ పడకపోతే ఈ కూటమికి ఈ యొక్క కేసు, కందుకూరు కేసే చాలా విషయాల్లో అడ్డంకిగా మారి ప్రతి దానికి ఇదే గుర్తొచ్చి అవతల వైసీపీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు విమర్శించే దానికి ఒక అస్త్రంగా ఉపయోగపడుద్ది అని అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు. మేధావులు, విఘ్నులు, విశ్లేషకులు చాలా చెప్తున్న మాట. ప్రభుత్వం స్పందించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలు బయటికి తీయాలి. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, జనసేన పార్టీని కావచ్చు, కులాలని ఇచ్చి కులాల మధ్య అంతరాలు ఎక్కువ చేయాలని చూస్తున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పైన ఉంది అనేది సర్వత్రా చెప్తున్న మాట.